ఫార్ములా ఈ కేసులో తొలుత బ్యాంకర్ విచారణ, అధికారులకు కేటీఆర్కు ఈడీ నోటీసులు, తర్వాత ఆర్బీఐ నిబంధనలు. ఇవాళ కేటీఆర్ గారు ఎన్ని చెప్పినా సరే ఎన్నికల కోడ్, ఎన్నికల నియామావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత మీరు ఆ డబ్బులను అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిరా లేదా, అదొక్కటి చాలు ఉల్లంఘన చేసిరని చెప్పడానికి. ఉల్లంఘన చేశారు. మీరు మంచి కోసం చేసిరా, చెడు కోసం చేసిరా, మానవత్వమా, అర్జెంట్ ఏం లేదు. అది ఏదో చచ్చిపెట్టోళ్ళు ఎవరు లేరు కదా. ఆ క్షణమే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకపోతే తెలంగాణలో క్షామం వచ్చి లేకపోతే వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఏం లేదు కదా. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఇబ్బంది వచ్చేటువంటిది లేదు కదా. మీరు పెట్టుబడులను ఆకర్షించడానికి లేకపోతే హైదరాబాద్ నగరం యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి మీరు పెడుతుండొచ్చు, తప్పేమీ లేదు. మీరు ఇవ్వడంలో కూడా తప్పు లేకపోవచ్చు, ఇచ్చిన విధానంలో తప్పున్నది. ఆర్థిక శాఖ యొక్క అనుమతి లేదు, ఆర్బీఐ యొక్క అనుమతి లేదు, విదేశాలకు పంపించేటువంటి డబ్బు విషయంలో తీసుకోవాల్సినటువంటి నిబంధనలు పాటించలేదు, హడావుడిగా చేసిరు. అప్పటికే ఎన్నికల నియామావళి వచ్చిన తర్వాత అంత ఆదరాబాదరాగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటిదే ప్రశ్న. అక్కడే మీకు ఇందులో వేరే కోణం ఉందని, అంత ఆదర అవసరం లేదా, అంత మళ్ళీ ఎన్నికలైన తర్వాత మీ ప్రభుత్వం వస్తున్నటువంటి నమ్మకం ఉంటే ఇంకెందుకు అంత తొందరపడ్డారు? అక్కడే మీరు దొరికిపోయారు. తప్పేమున్నది? ప్రభుత్వంది మేము చెప్తున్నాము, ఇయ్యలేదని దొంగతనం చేసినామని చెప్పట్లేదు. వాళ్ళ ద్వారా మీరు ఇంకో లబ్ధి తీసుకుండొచ్చు. వాళ్ళ ద్వారా ఆ ఇచ్చిన 50 కోట్ల రూపాయలనే మీరు పైసలు తీసుకోవాలని రూల్ లేదు. దాన్ని తీసుకొని ఇంకొక లబ్ధి ఇంకెక్కడో చేసుకొని ఉండొచ్చు. అది వాళ్ళ ఏసీబీలోనో ఈడీలోనో బయటపడుతుంది. మనీ లాండరింగ్ ఏంటో బయటపడుతుంది. మీకు వాళ్ళకు ఉన్నటువంటి విషయాలు ఏంటో తర్వాత బయటపడుతుంది. ఎస్, మీకు ఏ భయం లేకపోతే వదిలేయాల్సిందే, ఇబ్బంది లేదు, ఏ ఆలోచన చేయకండి, తప్పు లేదు. కానీ ఈ విషయంలో రాజకీయంగా ఒకరినొకరు ఏడాదిగా అభివృద్ధి కంటే కూడా రాజకీయమైనటువంటి వాదోపవాదాలు, వాగ్వాదాలు, పనికి రానటువంటి పదాల బూతుల యొక్క సమాహారం మాత్రమే మనకు కనబడింది. ఏడాది పరిపాలనలో బూతులు మాత్రమే వినపడ్డాయి. అవతల పక్క నుంచి యువతల పక్క నుంచి, ఆఖరికి అసెంబ్లీలో కూడా ఎవడో యూస్లెస్ ఫెలో అని, ఎవడో దొంగ అనుకొని, ఎవడో తాగుబోతని, ఒకడు బ్రీత్ అనలైజర్ పెట్టాలని చెప్పుకునేటువంటి పరిస్థితికి అసెంబ్లీని దిగజార్చినటువంటి పరిస్థితి. అసెంబ్లీని కూడా అంతగా దిగజార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాలి. మంచి చర్చలు చేసుకోవచ్చు, ఒకరికంటే ఒకరు డేటా తీసుకురావచ్చు, ఒకరికంటే ఒకరు చాలా అద్భుతంగా మాట్లాడవచ్చు, పార్లమెంటరీ పదజాలం వాడే మాట్లాడుకోవచ్చు. ప్రతిదానికి పద్ధతులు అంటూ ఉంటాయి. ఇష్టానుసారంగా మాట్లాడడం ఒక్కటే గొప్ప అనుకుంటే, ఇష్టానుసారంగా మాట్లాడాలనుకోవడం గొప్పనే అనుకుంటే ఇంకా ఏం చెప్తాము, అంతకంటే ఏం చెప్తాము? అదే జరుగుతుంది. ఇవాళ జరగరానిదే జరుగుతున్నది. ఈ ప్రభుత్వ పథకాల్లో మీ వాటా, మీ కోటా. ప్రభుత్వ పథకాల్లో క్రిస్టియన్లకు ప్రత్యేక వాటానంట. ఇది కాదు, ఇంకో దీనికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లలో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యతనట. రాజ్యాంగం అంబేద్కర్ గురించి నిన్నటిదాకా అమిత్ షా చేసిండు, ఇది చేసిండు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిండు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయని. దళితులు మతం మారితే, క్రైస్తవులుగా మారితే, ఇంకొక మతంలోకి వెళ్ళిపోతే వాళ్ళు తమ దళిత కార్డుని వదులుకోవాల్సి వస్తుంది, తమ కులాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇది రాజ్యాంగం చెప్పింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా దళిత క్రైస్తవులు అని చెప్పి మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నది ఎవరు అంటే, ఇవాళ మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మత మార్పిడిని తీసుకుంటుందా?